అందరికీ నమస్కారం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ చాలా ముఖ్యమైన రోజు. ఇంద్రధనుసులోని ఉండే రంగులన్నీ ఒక దగ్గరకు చేర్చి కోలాటాలతో సంతోషంగా జరుపుకునే పండుగ. హోలీ పండుగ రోజు ముఖ్యంగా జరిగేది కళ్యాణం. అది చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోనంత కనువిందుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనం నెమలి గురించి, నెమలి ఊరులోని వేణుగోపాల స్వామి గురించి తెలుసుకుందాం. 3 అడుగుల ఎత్తు కలిగిన ముద్దులొలిగించే రూపంతో, పాదాల చెంత వీచు గోపికలతో, గోవులతో ఉన్న ఏకశిల విగ్రహమైన ఈ మూర్తి స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. విగ్రహమంతా సలగ్రామశిల అవటం వలన నీలము రంగు, నలుపు రంగు కలిసి విచిత్ర కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ద్వాపరంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చెల్లిస్తూ తన నెమలి పింఛాన్ని ఇచ్చట వదిలి వెళ్ళారని, ఆ ప్రదేశంలోనే స్వామి భూగర్భంలో ఉండేవారని, ఎందరో మహర్షులు ఆయన్ను సేవించి తరించారని, అందుకే ఈ ప్రాంతాన్ని నెమలి గ్రామంగా పిలువబడుతుంది అని స్థల పురాణం చెబుతుంది. అదృశ్యో వ్యక్తరూపాచ్య అనే కథ విష్ణు సహస్రనామం ఈ స్వామి వ్యక్తరూపుడైన విధానం ఈ విషయాన్ని నిరూపిస్తుంది. ఆ రోజు 23వ తారీఖు 3వ నెల 1953 శ్రీరామనవమి. ఊరంతా సీతారామ కళ్యాణం వేడుకల్లో మునిగి ఉంది. అదే సమయంలో ఒక రైతు పొలంలో ఎరువు తొలగించుకుంటూ ఉన్నాడు. పలుగు వేసిన మొదటి దెబ్బకి కంగుమన్న శబ్దం వచ్చింది. చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు. మళ్లీ అది ధ్వని రావడంతో ఈసారి 2 కూతల మధ్యలో పలుగు వేయబోయేటంతలోనే మినుమిట్లు మెలిపి గొలిపే ఒక వెలుగు వెలిగింది. దానితో ఆ మనిషి సోదరుడు పడిపోయాడు. తోటి పనివారి అతని ముఖం మీద నీళ్లు చల్లి లేపగా కోలుకున్నాడు. కానీ అతని కంటి చూపు పోయింది. మిగిలిన వారు అందరూ అక్కడ త్రొవ్వి చూడగా స్వామివారి విగ్రహం, పక్కనే హోమగుండము, ప్రమిదలు, ఒక శంఖము మొదలైనవి లభించాయి. అదృశ్య రూపంలో ఉన్న స్వామిని ఈ విధంగా వ్యక్తరూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న మహాయోగీశ్వరుడు మరలా ఇలా దర్శనమిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశంలోనే ఆలయాన్ని గావించారు. చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు ఎంతో మందికి స్వామి తనకు కలలోకి వచ్చారని, దేవాలయాన్ని నిర్మించాలని ముందుకొచ్చారు. ఆలయం నిర్మించి ఉత్తరాభిముఖంలో వెలిసిన స్వామిని తూర్పుముఖంగా ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి వేసిన పందిళ్లు వేసినట్లే చిన్న భిన్నమైపోయాయి. చేసిన తప్పు తెలుసుకొని స్వామిని ఉత్తరాభిముఖాన్ని వేయటంతో సామాన్య పరిస్థితికి ఏర్పడింది. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికి ఉత్తరముఖంగానే ఉంటుంది. 6వ తారీఖు 2వ నెల 1957 స్వామిని ఇప్పుడున్న ఆలయంలో ప్రతిష్ఠించారు. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో ఎందరో కుంటివారు నడవగలిగినట్లు, గుడ్డివారు చూడగలిగినట్లు, మగవారు మాట్లాడగలిగినట్లు, సంతానం లేనివారు పుత్రవంతులైనట్లు, కుష్టి మొదలైన వ్యాధులు బాగైనట్లు ఊరి పేర్లు, చిరునామాలతో సహా స్థల పురాణంలో రాయబడి స్వామివారి ఉత్సవాలు మరియు పూజలు. ఈ స్వామివారు ఉగాది నాడు పంచాంగ శ్రావణం, శ్రీరామనవమి రోజున స్వామి అవతరించిన రోజు కావున అభిషేకములు మొదలైనవి ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి రోజున ఏకవాహనము, శ్రీకృష్ణాష్టమి రోజున ముట్టికొట్ట, గ్రామోత్సాహము, విజయదశమి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, దసరా రోజున శమి పూజ జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున శేషవాహనంపై ఉత్తర ద్వార దర్శనము, వైభవంగా తిరువీధుల గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆలయ పర్యవేక్షణలో గోశాల, నిత్యాన్నదాన పథకము నడపబడుతుంది. ప్రతి సోమ శుక్రవారాలు, పునర్వాస నక్షత్రం రోజున, శుద్ధ ఏకాదశి మరియు పర్వదినాలలో స్వామివారికి ఉదయం 6 గంటలకు విశేష అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. తిరునాళ్ళ జరిగే 3 రోజుల్లో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత మరియు ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్, అంతేకాకుండా ముఖ్యంగా ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఉంటుంది. భక్తులను సంతోషపరిచే విధంగా ఇక్కడ ఎన్నో ఆట పోటీలు మరియు ఎగ్జిబిషన్ అండ్ ఫుడ్ స్టాల్స్, రకరకాల తినుబండారాలు అన్నీ ఇచ్చట దొరుకుతాయి. ఎక్కడెక్కడి నుంచో, ఎన్నో ఊర్ల నుంచి వచ్చే భక్తులు, ఎన్నో మండలాల నుంచి వచ్చే వేలాది మంది ప్రజలు స్వామివారి సన్నిధి చేరుకొని పూజా పునస్కారాలు ముగించుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు భక్తులు. అంతేకాకుండా ఈ తిరునాళ్ళలో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉత్సవాన్ని 3 రోజులు విజయవంతం చేస్తారు భక్తులు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ.